వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముఖ్యంగా రాయలసీమ ప్రాంత నాయకులు ప్రతిరోజు నీళ్ల డ్రామాలు ఆడుతూ ఉన్నారు. పోతిరెడ్డిపాడుకు పోయి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలని చెప్పి ఒక పోస్టర్ లాంచ్ చేసి ప్రజల్లో ఏదో రాయలసీమ కోసం మేమే పాటుపడుతున్నామని చెప్పి ఒక అబద్ధపు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు 4వ తేదీ, రేపు 5వ తేదీ పోతిరెడ్డిపాడుకు పోతారట. వీళ్ళు పోయి ఏం చేస్తారు, ఏమి చెప్తారు ప్రజలకు అని చెప్పి నేను అడుగుతా ఉండా. గత 5 సంవత్సరాల్లో 52 సీట్లలో 49 స్థానాలు మీకు ఇచ్చారు, 8 ఎంపీలు మీకు ఇచ్చారు. ఏం చేశారు మీరు? ఏం ఒరగబెట్టారు రాయలసీమకు అని చెప్పి నేను అడుగుతా ఉండా. ఈరోజు రాయలసీమకు జగన్ రెడ్డి కుటుంబం ద్రోహం చేస్తే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి రాయలసీమకు న్యాయం చేసిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. 5 ఏళ్ల కాలంలో రాయలసీమకు ఏం చేశారు వివరించి, రాయలసీమ రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చారో తెలియజేసే అప్పుడు పోతిరెడ్డిపాడు దగ్గర వైసీపీ దీక్ష చేయాల. వాళ్ళు ఏం చేశారో చెప్పి దీక్ష చేయాలని చెప్పి నేను అడుగుతా ఉండా. దాదాపుగా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా హంద్రీనీవాకు 1700 క్యూసెక్కుల సామర్థ్యం పెంచి, అంటే 3500 క్యూసెక్కుల సామర్థ్యాన్ని తీసుకొని వచ్చి 700 కిలోమీటర్లు ప్రయాణం చేసి దాదాపుగా 3850 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు 40 టీఎంసీల నీటిని హంద్రీనీవా ద్వారా కుప్పానికి తీసిపోయిన ఘనత తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి. మీరు కూడా ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడుతున్నారంటే నిజంగా ప్రజలు ఏడవాలనా నవ్వాలనో మీరే చెప్పాలా. ఏమైనాయి? గతంలో కడప జిల్లాలో మీరు అడిషనల్ లిఫ్ట్ గండికోట నుంచి అని చెప్పి హడావిడిగా 4600 కోట్ల రూపాయలతో జీవోలు ఇచ్చి ఆ ప్రాజెక్టును ఎందుకు క్యాన్సిల్ చేశావో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. కడప జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు దాదాపు 12,000 కోట్లతో మీరు జీవోలు ఇచ్చారు. ఒక్క ప్రాజెక్టులో కూడా 12,000 కోట్లలో 12 కోట్లు కూడా ఖర్చు చేయకుండా మీరు ఇచ్చిన జీవోలన్నీ క్యాన్సిల్ చేశారు. రాజోలి ప్రాజెక్టు ఎందుకు జీవో ఇచ్చి ఎందుకు పూర్తి చేయలేకపోయినారు కడప జిల్లాలో అని చెప్పి నేను అడుగుతా ఉండా.